వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం వంశీ గారు. నమస్తే. సో చాలా మంది పిల్లలకి హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. హ్యాండ్ రైటింగ్ బాగుండకపోవడానికి ప్రీవియస్ గా మనం ఎపిసోడ్ లో మీరు ఇక్కడ మజిల్స్ దాన్ని ఏ రకంగా మనం మజిల్ యాక్టివిటీ కనుక ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఇది ఒకటే రీజన్ ఉంటుందా లేదంటే ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయా హ్యాండ్ రైటింగ్ బాగుండకపోవడానికి? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఎస్ మేడం, అది ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, అంటే మన హ్యాండ్ మజిల్స్ అనేది స్ట్రెంత్ ఉంటే మనకు పెన్ పట్టుకునే పోస్చర్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. కాబట్టి అది ఫస్ట్ ఒక బేస్ పాయింట్ అనమాట. ఇంతకుముందు వీడియో మనం చేసాం కదా మేడం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాటిని చేయండి. ఆ ఎక్సర్సైజ్ పిల్లల దగ్గర ప్రాక్టీస్ చేయించడం వల్ల మన హ్యాండ్ పోస్చర్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో దాంట్లోనే మనం చెప్పాము ట్రైపాడ్ పోస్చర్ అనేది ఉండాలన్నమాట. అంటే చూపుడు వేలు బొటన వేలు ఎదురెదురుగా ఉండి మిడిల్ ఫింగర్ మాత్రం వాటి కింద బేస్ లో ఉండాలి. సో ఇలా బాల్ ఉండాలి. రాసేటప్పుడు పెన్ అనేది షోల్డర్ కి చూస్తుండాలి అనేది మనం దాంట్లో చెప్పాము. దెన్ నెక్స్ట్ పోస్చర్ అంటే పెన్ పోస్చర్ ఓకే. నెక్స్ట్ మన బాడీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ రాసి కొంతమంది విద్యార్థులు రాసేటప్పుడు మొత్తం టేబుల్ మీద ఇలా పడుకొని రాస్తుంటారు, ఆ పేపర్ మీద పడుకొని రాస్తుంటారు. సో హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండాలంటే ఆ పేపర్ ని జస్ట్ అలా 40 degrees ని మనం బెండ్ చేసి బాడీని బెండ్ చేయకుండా జస్ట్ మన నెక్ ఓన్లీ హెడ్ మాత్రమే బెండ్ చేసి రాసే ప్రయత్నం చేయాలి. చాలా మంది అలా పడుకోవడం వల్ల కంప్లీట్ గా మన హ్యాండ్ రైటింగ్ అనేది మన బాడీ పోస్చర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం రాసేది. కాబట్టి ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది ప్రజెంట్ మన యొక్క మూడ్ని డిసైడ్ చేస్తుంది అక్కడ. ఇప్పుడు అందుకే ఎగ్జామ్ హాల్లో స్టార్టింగ్ నీట్గా రాస్తారు, తర్వాత చూస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ టెన్షన్లో అలా రాస్తుంటారు అనమాట. సో ఫస్ట్ ఎందుకు హ్యాండ్ రైటింగ్ చెడిపోతుందంటే పెన్ పోస్చర్ బాగాలేకున్నా మన బాడీ పోస్చర్ బాగాలేకున్నా హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది మేడం. నెక్స్ట్ వచ్చేసి సైజ్ బాగాలేకపోతే హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. కొంతమందిని మనం హ్యాండ్ రైటింగ్ అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది చాలా చిన్నగా రాస్తారు అక్షరాలు, ఇంకా కొద్ది మందిని చూస్తే చాలా పెద్దగా రాస్తారు. సో ఇలా పెద్దగా రాసినా ఇలా చిన్నగా రాసినా కూడా చూడడానికి అంత నీట్గా అనిపించదు అనమాట. ఎప్పుడైతే హ్యాండ్ రైటింగ్ని మీడియం సైజులో రాస్తామో అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఎవరైతే ఇలా పెద్ద సైజు రాస్తారో అక్షరాలు పెద్ద పెద్దగా రాస్తుంటారు, ఇలాంటి వాళ్ళని యాజ్ పర్ గ్రాఫాలజీ వీళ్ళు ఎమోషన్స్ ఈజీగా ఖర్చు చేస్తారు, ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు. అలా ఇంకా చిన్న చిన్నగా రాస్తుంటారు. సో చాలా పిసినారితనంగా ఉంటారు వీళ్ళు. సో గ్రాఫాలజీ ప్రకారంగా మన హ్యాండ్ రైటింగ్ అనేది కంప్లీట్ మన మూడ్ని మన బిహేవియర్ని కూడా చెప్పే ఒక సబ్జెక్ట్, దాన్నే గ్రాఫాలజీ అంటారు. సో ఇది మనం కరెక్షన్ చేసుకోవడమే గ్రాఫోథెరపీ. సో నేనేమంటున్నానంటే సైజ్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది మన హ్యాండ్ రైటింగ్ బాగుండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి షేప్. కొంతమందికి మనం A to Z లెటర్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో రాస్తుంటారు. హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి షేప్. వీళ్ళకి ఏ షేప్లో రాయాల్సింది ఆ షేప్లో రాయరు. కొంత వంకర రాయడం, లేకపోతే ఇంకా అంటే వాటిని తిప్పి తిప్పి రాయడం ఇలాంటివి చేస్తుంటారు. సో వీటి వల్ల హ్యాండ్ రైటింగ్ అనేది చూడడానికి అంత బాగా ఉండదు. దెన్ నెక్స్ట్ ఎందుకు హ్యాండ్ రైటింగ్ బాగుండదంటే స్పేసింగ్ వల్ల. ఇప్పుడు ఒక వర్డ్ నుంచి ఇంకొక వర్డ్ రాసేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఆ స్పేస్ అనేది కొంతమంది చాలా ఎక్కువ ఇస్తారు, ఇంకా కొంతమంది అయితే అసలు స్పేస్ ఉందా లేదా అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ స్పేసింగ్ వల్ల ఏమవుతుందంటే చూడడానికి అంత నీట్గా ఉండదు. సో ఒకవేళ మనం అన్నింటికి ఒకే రకమైన స్పేస్ ఇస్తే చూడడానికి నీట్గా అనిపిస్తుంది. కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగలేదంటే ఒకటి సైజ్ చూసుకోవాలి, తర్వాత షేప్ చూసుకోవాలి, తర్వాత వచ్చేసి స్పేసింగ్ అనేది బాగుందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు హ్యాండ్ రైటింగ్ బాగుండదు అనడానికి ఇంకో రీజన్ స్లాంట్ బాగుండదు కొంతమంది. అంటే ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు 3 రకాలుగా రాసే వాళ్ళు ఉంటారు మేడం. ఒకటేమో లెటర్స్ ని స్ట్రైట్ గా రాస్తారు, అంటే 90 degrees లో రాస్తారు. ఇంకా కొంతమంది రాసేటప్పుడు లెఫ్ట్ కు బెండ్ చేసి రాస్తారు హ్యాండ్ రైటింగ్. ఇంకా కొంతమంది రాసేటప్పుడు రైట్ కు బెండ్ చేసి రాస్తారు. సో ఈ లెఫ్ట్ స్లాంట్, రైట్ స్లాంట్. ఎవరైతే లెఫ్ట్ స్లాంట్ రాస్తారో వాళ్ళు ఇంట్రోవర్ట్స్, ఎవరైతే రైట్ స్లాంట్ రాస్తారో వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్. సో ఏదైనా ఫీల్ ని ఎక్స్ప్రెస్ చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు. అయితే ఈ లెఫ్ట్ స్లాంట్ ని ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా దాన్ని రైట్ స్లాంట్ కి మార్చే ప్రయత్నం చేసుకోండి. అప్పుడు రైట్ స్లాంట్ ఈజ్ ద రైట్ స్లాంట్, అంటే అదే మనకు నీట్ గా కనిపిస్తుంది, అంటే చూడడానికి నీట్ గా ఉంటుంది, మన ఆ పేపర్ కూడా కంప్లీట్ గా చూసిన వెంటనే చదవాలనిపిస్తుంది. కాబట్టి స్లాంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఫైనల్ ఎందుకు పిల్లలది హ్యాండ్ రైటింగ్ బాగుండదంటే ఇంగ్లీష్ లో జోన్స్ అని ఉంటుంది మేడం. ఈ జోన్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయరు చాలా మంది స్టూడెంట్స్. ఇప్పుడు ఇంగ్లీష్ లో అప్పర్ జోన్ లెటర్స్ ఉంటాయి, మిడ్ జోన్ లెటర్స్ ఉంటాయి, లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్స్ గురించి క్లారిటీ చెప్పాలంటే జస్ట్ ఒక పదం ల్యాంప్ అని తీసుకోండి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ల్యాంప్ అంటే మనం పైన టచ్ అవుతుంది, అంటే 4 రూల్ నోట్స్ తీసుకున్నట్లయితే టాప్ లైన్ టచ్ చేస్తుంది. సో ఈ ఎల్ అనేది ఏంటంటే అప్పర్ జోన్ లెటర్. LAM ఉంది కదా మేడం, అది 2 మిడిల్ లైన్ లో రాస్తాం. AM ఇవి మిడ్ జోన్ లెటర్స్. నెక్స్ట్ ల్యాంప్ లో LAMP ఉంది,
ఈ పి అనేది మనం ఈ లాస్ట్ లైన్ కి టచ్ అయ్యేటట్టు రాస్తాం. ఇది లోయర్ జోన్ లెటర్స్. అయితే హ్యాండ్ రైటింగ్ నీట్గా అనిపించాలంటే ఏ జోన్లో రాసే లెటర్ని అదే జోన్లో రాయాలి. మరి హ్యాండ్ రైటింగ్ ఎందుకు నీట్గా కనిపించదు ఈ జోన్ వల్ల అంటే, కొంతమంది లోయర్ జోన్ రాసేది అప్పర్ జోన్ రాస్తారు, కొంతమంది మిడిల్ జోన్ రాసేది లోయర్ జోన్ రాస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ రైటింగ్ అనేది షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే ఫస్ట్ పెన్ పోస్చర్, తర్వాత బాడీ పోస్చర్, తర్వాత షేప్, తర్వాత స్పేస్, తర్వాత స్లాంట్, దాని ప్రకారం జోన్స్ కూడా ఇవన్నింటిని వాళ్ళు సెట్ చేసుకున్నట్లయితే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. చాలా మంది ఇవే మిస్టేక్స్ చేయడం వల్ల మనకు హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా అనిపించింది. అంటే ఇవి కవర్ చేసుకునేతో పాటు చాలా మంది చెప్తూ ఉంటారు ప్రాక్టీస్, మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటూ ఉంటారు. అది కూడా పాయింటే అంటారు. ఎస్ మేడం. అంటే ఇప్పుడు చూడండి, హ్యాండ్ రైటింగ్ అనేది LSRW అంటారు, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఈ 4 కూడా ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. అయితే ఏ స్కిల్ అయినా కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో పర్ఫెక్షన్ వస్తుంది. సో హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా రావాలన్నా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ మేము మార్చుకోవాలి అనుకునే ఏ ఒక్కరైనా సరే ఫస్ట్ వాళ్ళకి నేను అందంగా రాయాలనేది ఆలోచన ఉండాలి. సెకండ్ వన్, దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తూ మేము ఇంకా రాయాలనే పేషెన్స్ ఉండాలి. కాబట్టి ఇంట్రెస్ట్, పేషెన్స్ ఉండి ఈ ట్రిక్స్ నేర్చుకున్నట్లయితే హ్యాండ్ రైటింగ్ ఎవరైనా మార్చుకోవచ్చు. ఇది ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు. నా దగ్గరికి వస్తే జస్ట్ 1 డేలోనే హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసి పంపిస్తాను. చాలా మంది పిల్లలు ఎస్పెషల్లీ టాపర్స్గా రావాలి అండ్ దాంతోపాటు మెమరీ పవర్ పెరగాలని కోరుకుంటూ ఉంటారు. ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంటారో కొన్నిసార్లు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోయేది మనం ఎక్కువగా చూస్తుంటున్నాం. వాళ్ళకి సంబంధించి స్టడీ టిప్స్ కావచ్చు, మెమరీకి సంబంధించిన కొంత అనాలిసిస్ అండ్ దాంతోపాటు టెక్నిక్స్ కావచ్చు మన దగ్గర ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫర్దర్గా క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతి సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్స్ అని ఒక కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ని ఇవ్వబోతున్నాం మేడం. ఇది కంప్లీట్గా 3 hours వర్క్షాప్ అనమాట. ఇది ప్రతి సండే 10 o'clock నుంచి 1 PM వరకు ఉంటుంది. అంటే మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు ఉంటుంది. సో ఈ క్లాస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. చాలా మంది స్టూడెంట్స్కి ఎలా చదవాలో క్లారిటీ ఉండదు, ఎలా రివిజన్ చేసుకోవాలో క్లారిటీ ఉండదు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడే ఒక టెన్షన్కి గురవుతుంటారు. సో ఇలాంటి అందరి కోసమే అంటే చాలా ఈజీ వేలో అందరూ ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని అందరూ సక్సెస్ఫుల్గా మార్క్స్ తీసుకొచ్చుకోవాలని ఈ స్టడీ సీక్రెట్స్, టాపర్ స్టడీ సీక్రెట్స్ అనేది వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది 3 hours ఉంటుంది మేడం. ఓకే, ఎవ్రీ సండే 10 to 1 PM వరకు. 10 to 1 PM. దీని కాస్ట్ వచ్చేసి అందరికీ రీజనబుల్గా ఉండాలనేసి జస్ట్ 199 రూపీస్ మాత్రమే. 199 రూపీస్ మాత్రమే. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు. అంటే స్టడీస్కి సంబంధించి ఏదైనా ఈ క్లాసెస్ వరకు మాత్రమే అన్న బౌండరీ ఏమైనా ఉందా? ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఈ వర్క్షాప్ డిజైన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి అందరూ చదవండి చదవండి అని అంటుంటారు, కానీ ఎలా చదవాలనే విషయాలు తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఆగిపోయారు. సో ఎలా చదవాలి, ఎలా గుర్తు తెచ్చుకోవాలనే విషయాల పట్ల వాళ్ళకి క్లారిటీ ఇచ్చి ఎగ్జామ్స్ వాళ్ళని కూడా ఈవెన్ వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కూడా ఒక టాపర్స్ చేయాలంటే జస్ట్ ఫాలో అవ్వాల్సింది కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ తోటి నేను 3 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను అనమాట. డెఫినెట్గా. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అటు పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఒకవేళ మీ పిల్లల్ని కూడా ఈ క్లాసెస్లో ఈ వర్క్షాప్లో జాయిన్ చేయించాలి అనుకుంటే ఎవ్రీ సండే 10 to 1 అంటే 3 hours సెషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఐడియా ఉండొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.